కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎస్బీఐలో చోరీకి యత్నించారు దొంగలు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో వెనుదిరిగారు. సీసీటీవీ ఫుటేజ్లో దొంగతనం యత్నానికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విజేందర్ అడిగి తెలుసుకుందాం. విజేందర్, చెప్పండి, ఎస్బీఐ చోరీకి ఎంతమంది దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు? అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి వివరాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? నీలిమ జగిత్యాల బైపాస్ రోడ్ లో నెల రోజుల క్రితమే ఏర్పడిన ఈ ఎస్బీఐ బ్యాంక్ లో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. మొత్తం కిటికీ అద్దాలు ధ్వంసం చేసి గ్రిల్స్ ను తొలగించి ఇద్దరు దొంగలు అందులోకి ప్రవేశించినట్టుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్ ను చూస్తే అర్థమవుతుంది. ఆ ఇద్దరు కూడా అందులోకి ప్రవేశించి ముసుగులు ధరించి ఫస్ట్ ఒకతను ప్రవేశించి సీసీ కెమెరాకు సంబంధించిన కేబుల్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ లో ఎవరైనా అక్కడ లాకర్ ను ముట్టుకుంటే అలారం ఉన్న దాని కనెక్షన్ కూడా తొలగించారు. ఆ కనెక్షన్ తొలగించి లాకర్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో వాళ్ళు వెనుదిరిగినట్టుగా మన సీసీ కెమెరా విజువల్స్ లో, అంటే ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అయిన విజువల్స్ మనకు రికార్డ్ అయి ఉన్నాయి. అయితే మొత్తానికి వాళ్ళు బ్యాంకులో 15 నిమిషాల పాటు అందులో మనకు సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అయింది. ఆ తర్వాత వాళ్ళు కనెక్షన్ కడియడంతో సీసీ కెమెరాలో రికార్డు కాలేదు. మొత్తానికి వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలుగా భావిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తూ వీళ్ళు ప్రొఫెషనల్ గ్యాంగ్ గా భావిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల సిఐ కరుణాకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలు, మొత్తానికి వైట్ డ్రెస్ లో ఫుల్గా, అంటే వాళ్ళ మొత్తం ఏం కనపడకుండా ముసుగులు ధరించి అందులోకి ప్రవేశించారు. కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించడం, ఆ కేబుల్ కట్ చేసే వరకు సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని బట్టి వాళ్ళు దర్యాప్తును వేగవంతం చేశారు. దొంగలు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఇటీవల కరీంనగర్ జిల్లాలో బ్యాంక్ చోరీ యత్నాలు చాలా జరిగాయి. గతంలో చొప్పదండి బ్యాంక్ లో ఎస్బీఐ లో భారీ చోరీ జరిగి దాదాపు 50 లక్షల చోరీ జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళను గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఈ దొంగలు కూడా ప్రొఫెషనల్ దొంగలుగా ఉండడం తోటి పోలీసులు ఈ విచారణ వేగవంతం చేశారు. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ విజేందర్.